నిజాం మెడలు వంచి రజాకార్లను తరిమికొట్టి స్వతంత్ర భారతదేశంలో తెలంగాణను విలీనం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ చిరస్మరణీయుడని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు. భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు బీజేపీ భూపాలపల్లి పట్టణ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చందుపట్ల కీర్తిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘమిత్ర కాలేజ్ నుండి భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వరకు రన్ ఫర్ యూనిట్ పేరుతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ కూడలి వద్ద సర్దార్ వల్లభాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్దార్ వల్లభాయ్ సేవలు వారి ఆశయాలను కొనసాగించాలన్నారు. నేటి తరానికి చరిత్ర తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. భూపాలపల్లికి సంబంధించి వివిధ కళాశాలలకు సంబంధించినటువంటి విద్యార్థులతోని పెద్ద ఎత్తున సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఇది విద్యార్థులతో ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడానికి కారణం ఏంటంటే చరిత్ర అనేది వాళ్ళకి తెలవాలి. ఇవాళ మనం తెలంగాణలో ఈ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నామంటే తెలంగాణ ఆ రోజు భారతదేశంలో విలీనం కాబడింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విలీనం కాబడింది అంటే అది కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్నటువంటి చర్యల కారణంగా ఆ రోజు భారతదేశంలో విలీనం కాబడింది. అంటే ఇవాళకి చరిత్ర అనేది ప్రజలకు అందరికీ కూడా తెలుపుకోవాలి. 1947 సంవత్సరంలో దేశానికంతా స్వతంత్రం వచ్చిన ఒక సంవత్సర కాలం తర్వాత మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా మన తెలంగాణకి స్వతంత్రం రావడం, రజాకారుల నుంచి మనకు విముక్తి కలిగించడం జరిగింది అంటే అది కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగా. దేశమంతా కూడా కలిసి ఉండాలా, అందరం కూడా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో మోడీ గారు ఇవాళ వారి యొక్క 150వ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ప్రభుత్వ పరంగా కూడా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం భూపాలపల్లిలో నిర్వహించుకోవడం, ముఖ్యంగా పెద్ద ఎత్తున విద్యా సంస్థల నుంచి రెస్పాన్స్ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది.